అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు టైమ్ స్కేల్ క్యాడర్ ఉద్యోగులుగా క్యాడర్ వైస్ పాలక మండలి సమావేశంలో నిర్ణయాల పట్ల టైమ్ స్కేల్ క్యాడర్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ఉపకులపతి జ్యోతి కుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువతో సత్కారం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ రమేష్ బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేసే ప్రతి ఒక్కరికి తమ వంతు సహకారం అందించి వారికి వేతనాలు పెరిగేందుకు తమ వంతు సహకారం అందించడం జరిగిందని ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా టైమ్ స్కేల్ ఉద్యోగ సంఘం నాయకుడు చంద్రశేఖర్ నాయుడు, సంజీవులు, నారాయణప్ప తదితరులు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నా తమకు తగినంత వేతనం రాలేదని, ఇటువంటి సందర్భంలోనే టైమ్ స్కేల్ క్యాడర్ వైజ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాన్ని అమలుపరుస్తూ తమ వేతనాలను పెంచేందుకు ఉపకులపతి జ్యోతి కుమార్కు, రిజిస్ట్రార్ రమేష్ బాబుకు, ఇతర పాలక మండలి సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని టైమ్ స్కేల్ క్యాడర్ ఉద్యోగుల సంఘం నాయకుడు చంద్రశేఖర్ నాయుడు, సంజీవులు, నారాయణప్ప తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఉండటం బహుశా అదృష్టమేమో. ఆలస్యమైంది, నిజంగానే తీరడానికి ఆలస్యం అయినప్పటికీ కూడా మీరు మీ కృతజ్ఞతలు తెలుపుకోవటం వల్ల నా బాధ్యత కూడా పెరిగిందని నేను అనుకుంటున్నాను. మనందరం కూడా కలిసి పనిచేస్తాం. మనందరికీ దేవుడు ఒక్కడే ఉంటాడు. చాలా సంతోషం. మీరు అన్ని విషయాలు సంజీవ్ గారు చెప్పారు. నాకు తెలియదు నిజంగా 30 ఏళ్ళ నుంచి మీరు ఇంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారు, అయినప్పటికీ మీరు మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఆ లోటుపాట్లను కూడా అధిగమించి మనం మరింత బాధ్యతతో మనం పనిచేద్దాము. వైస్ ఛాన్సలర్ గారు వ్యక్తిగా కంటే కూడా ఈ అధికారంలో ఉన్నప్పుడు నేను వైస్ ఛాన్సలర్ ఏం చేయలేడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నేను పెట్టినప్పుడు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు కూడా మెంబర్స్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టి ఇది జరిగింది. కేవలం మీరు వైస్ ఛాన్సలర్ అని అనుకుంటామని చెప్పుకుంటూ మా ఉద్యోగులందరికీ నేను ఒక విషయం విన్నవించుకుంటున్నాను. మాకు ఏదైతే మా మీద బాధ్యత పెట్టినారో మా గౌరవనీయులైన వీసీ గారు, ఇప్పుడు ఏ రోజు నుంచి మనం ఎంత పని చేస్తున్నామో అందుకు మించి పని చేసి మన సార్కి సపోర్ట్ చేయాలని. ఎందుకంటే మనం తక్కువ జీతంతోనే పని చేసుకున్నాము, ఎక్కువ జీతం పని చేస్తున్నాము, పని అయితే చేస్తున్నాము. కానీ ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినందుకు మరి మన ఈ విశ్వవిద్యాలయం ఉన్నంత వరకు, మనకి శక్తి సామర్థ్యం విశ్వవిద్యాలయంలో సర్వీస్లో ఉన్నంత వరకు నిత్యం ఈ విశ్వవిద్యాలయం కోసమే పని చేయాలని, దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఎటువంటి కులాలు ఉండకూడదని మరి సభాముఖంగా మా వచ్చిన ఉద్యోగ మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు పెండింగ్ ఉన్నటువంటి మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కమిటీలు వేసిన ఈ క్యాడర్ చేసిన రకరకాల ఇబ్బంది పడిన 900 జీతం నుంచి ఈరోజు సార్ దయతో ఈ పని సమాన పనికి సమాన వేతనం ఇప్పించగల శక్తి సామర్థ్యం గల దేవుడు మన అదేవిధంగా మరి ఎన్నో ఆశలు సార్, ఎన్నో అవమానాలు భరించి మేము నిలదొక్కొని మా యొక్క ఏజ్ లిమిట్ సాధ్యం కాకుండా అందరికీ 50 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయిన సందర్భంలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు మేమందరము సార్, మాకు చిన్నది కాదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు సర్వీస్ ఉన్న మాకు మా కుటుంబాలలో మా నుంచి పరోక్షంగా మా కుటుంబ సభ్యులందరికీ వెలుగు నింపిన దేవుడు మా వీసీ గారు, మా విశ్వవిద్యాలయ అధికారులని తెలియజేసుకుంటూ మరి మా ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు వీసీ గారు.
మీరు ఎండకు నల్లగైతారని ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా కొన్ని 15 ఏళ్ళ నుంచి కష్టపడుతూ క్యారేజ్ కోసము మేము వివిధ రూపాల్లో లిస్టులు తెలియజేసి వివిధ రూపాల్లో వైస్ ఛాన్సలర్ అయితేమి రిజిస్టర్ అయితేమి గవర్నమెంట్ కూడా మేము లెటర్ ఇచ్చి విన్నవించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మా అదృష్టం కొద్దీ మాకు ఎన్విఆర్ జ్యోతి కుమార్ సారు రావడం వలన మన అడ్మినిస్ట్రేషన్ రమేష్ బాబు గారు రిజిస్టర్ గారు ఉండడం వలన మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్సు మరియు ఎవరైతే మనకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ సహకారంతో అందరితో కూడా మాకి టైం స్కేల్ క్యాడరైజేషన్ అనేది ప్రక్రియ వేగవంతం చేసి మా 115 మంది జీవితాల్లో వెలుగు చూసినందుకు గాను వాళ్ళకి అభినందనలు చేస్తూ దాంతోపాటు రెగ్యులర్ వాళ్ళకి కూడా 15 మందికి ప్రమోషన్లు, టైం స్కేల్ వాళ్ళకి 115 మందికి లబ్ధిదారులు మరియు మినిమం స్కేల్ 220 మంది వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చినట్లు మాకు చేకూర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ఈ యూనివర్సిటీ ఉన్నతాధికారులకి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. నా పేరు సంజీవప్ప, టైం స్కేల్ ఉద్యోగుల జనరల్ సెక్రటరీని. విశ్వవిద్యాలయంలో 1994 నుంచి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిన విశ్వవిద్యాలయంకు చేరడం జరిగింది. మరి అదేవిధంగా 1994 నుంచి 900 జీతం నుంచి ఈ రోజు వరకు గుర్తింపు లేని జీవితం గడిపినాము. మరి 1994 చేరినప్పటి నుంచి ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ 1998లో మేము చేరినాము. అలాగే మరి తర్వాత కుసుమకుమార్ మేడం వచ్చినప్పుడు 2009లో కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతమందిని తీసే కొంతమంది స్కేల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహాతల్లి ఆమె మాకి టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేడం గారు టైం స్కేల్ ఇచ్చిన తర్వాత 2009 నుంచి ఇంతవరకు మాకు ఉద్యోగ భద్రత ఉంది. కానీ మాకు ఏ పనికి సమాన వేతనం లేదు, క్యాడర్ లేదనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజుకు పోరాటం చేస్తున్నాము. మరి ఎన్ని గవర్నమెంట్లు మారినా మాకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రజెంటు కూటమి ప్రభుత్వంలో మా చిరు ఉద్యోగస్తుల పైన నిజంగా అంటే మా ఆశలు అంతా ఇంత లేదు, ఆ రకంగా ఉంది. ఎన్నో ఏళ్ళుగా కష్టపడిన మాకు మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి జ్యోతి కుమార్ గారి వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు అయితేనేమి, మా కమిటీ సభ్యులు అయితేనేమి, తర్వాత మా రిజిస్టర్ గారు అయితేనేమి, రెక్టర్ గారు మేరం అయితేనేమి ఎంతోమంది మా గురించి శ్రమపడి మా బతుకులన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీరికి ఏదో రకంగా సహాయం చేయాలా, ఏ రకంగా అయితే చేయగలము అనే తపన పడి మరి ఈ రోజుకి లాస్ట్ మంత్ 27వ తారీఖు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మా ఉద్యోగులందరూ సంతోషంగా వచ్చి మరి వీసీ గారికి, రిజిస్టర్ గారికి, రెక్టర్ గారికి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవడం వచ్చినాము. మరి అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలు రెగ్యులర్ ఉద్యోగస్తులకు మాత్రం 62 సంవత్సరాలు మాత్రం పెట్టినారు, నాన్ రెగ్యులర్ ఉద్యోగస్తులు మాత్రం 60 సంవత్సరాలకి రిటైర్ చేస్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత కూడా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినారు 60 ఏళ్ళకే. దయచేసి మాకున్న సమస్యలు ఇది కూడా వీసీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. మాకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఇప్పుడు సమాన బేసిక్ సమాన పని ఇస్తున్నారు కాబట్టి సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలని, మరి అదేవిధంగా మాకైతే ఏవైతే ఖాళీల పోస్టులు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులతో మాతో భర్తించి మాకు న్యాయం చేకూరుతారని మరి విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 150 కుటుంబాలకు టైం స్కేల్ విత్ ఫైనాన్స్తో ఇచ్చిన వీసీ గారికి, రిజిస్టర్ గారికి, మరి అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మేము ప్రత్యేకమైన 150 కుటుంబాల తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.